నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యాటక అభివృద్ధి పనులు ముమ్మరంగా ముందుకు వెళ్తున్నాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. లోక కళ్యాణార్థం 108 కలశాలతో గాయత్రి మంత్రం పఠిస్తూ ర్యాలీ నిర్వహించిన భక్తులు. ఘనంగా నవరాత్రుల ఉత్సవాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. వెబ్లాండ్లో ఇతరుల కేటగిరీ కింద ఉన్న భూమికి యజమానులను గుర్తించి వారి పేరుతో ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. వెబ్లాండింగ్లో ఇతరుల కేటగిరీ కింద నమోదైన భూములను కర్లపాలెం మండలం పేరళి గ్రామంలో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కర్లపాలెం మండలం పేరళి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. గ్రామంలో 6,516 ఎకరాల భూమి ఉండగా ఇతరుల కేటగిరీలో 2,764 ఎకరాల భూమి ఉండడంపై కలెక్టర్ ఆరా తీశారు. భూమి ఎవరితో తెలియకుండా వెబ్లాండ్లో ఇతరులు అనే కేటగిరీ కింద ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. వెబ్లాండ్లో జరిగిన నమోదు ప్రక్రియ సక్రమంగా లేకపోవడంతో భూముల రీసర్వేను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ క్రమంలోనే ఇతరుల కేటగిరీలో 1,000 ఎకరాలు ఉండడంపై రెవెన్యూకు సంబంధించిన భూముల దస్త్రాలను పరిశీలించారు. వెబ్లాండ్ తెరిచి చూశారు. అనంతరం క్షేత్రస్థాయిలోకి వెళ్లి భూముల్ని పరిశీలించారు. సచివాలయాల సిబ్బంది తమకు ఇష్టం వచ్చినట్లు పనిచేస్తే అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. కర్లపాలెం మండలం పేరళి గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. ఆ సచివాలయ సిబ్బంది హాజరు పట్టికను సంబంధిత దస్త్రాల్ని పరిశీలించారు. సిబ్బంది ఆన్లైన్ హాజరు పరిశీలించగా కొందరు హాజరు వేయకపోవడంపై నిలదీశారు. అక్కడ వీఆర్ఓ 2 నెలల నుండి సెలవులో ఉండడంపై ఆరా తీశారు. తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. డిజిటల్ అసిస్టెంట్ కిరణ్ మహిళా పోలీసు ఆలస్యంగా రావడంపై మందలించారు. ఉదయం 10:30 సాయంత్రం 5 గంటల వరకు సచివాలయ సిబ్బంది సచివాలయంలోనే ఉండాలని ఆదేశించారు. ఆ సమయంలో విధుల్లో లేకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా సచివాలయాల సిబ్బంది డిప్యుటేషన్కి వెళ్తే రద్దు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట బాపట్ల ఆర్డీఓపీ గ్లోరియా, ఈడీఎం కుమార్, రాజన్, ఎంపీటీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఉప తహసీల్దార్ శ్రీదేవి తదితరులు ఉన్నారు. ఫోన్ చేసి రమ్మని చెప్పాను సార్. నిన్న వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఆన్లైన్ ఓపెన్ చేయండి. పీజీఆర్ఎస్ మీరిద్దరు, తహసీల్దారు, బీఆర్ఓ, సర్వేర్ ఎక్కడ ముగ్గురు. ఈమె పిటిషన్ ఇప్పుడే చూడండి, వెలుగుంది, లైక్ ఫెయిల్ అయ్యే ముందు దీన్ని రిజాల్వ్ చేసి నాకు వాట్సాప్లో అప్డేట్ చేయండి. రహదారుల ప్రాజెక్టుల నిర్మాణంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ల డాక్టర్ వి వినోద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారుల పనులు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రహదారుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యాటక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పర్యాటక శాఖ అధికారిగా షేక్ అలీ అస్గర్ను ప్రభుత్వం నియమించిందని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి సలహాలు, నిర్ణయాలు అమలు పర్యవేక్షణ చేసే అధికార బృందాన్ని బాపట్లలో మరింత బలోపేతం చేశామన్నారు. ఇక నుంచి పర్యాటక ప్రాంతాల అభివృద్ధి మరింత వేగంతో క్రియాశీలంగా ముందుకు వెళ్తాయని అన్నారు. పర్యాటక శాఖ కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో పర్యాటక శాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్లో ప్రారంభించినట్టు తెలిపారు. ఆ శాఖకు అధికారితో పాటు మరో 3 ఉద్యోగుల్ని ప్రభుత్వం నియమించిందన్నారు. కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు, కుర్చీలు, టేబుళ్లు, ప్రింటర్లు తదితరమైనవి సమకూర్చమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పర్యాటకులు, జిల్లాలోని ప్రజలు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే జిల్లా పర్యాటక శాఖ అధికారిని సంప్రదించవచ్చన్నారు. పర్యాటక శాఖ అధికారి ఫోన్ నంబర్ 6302237985ను ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో కాల్ చేయవచ్చన్నారు. సూర్యలంక, వాడరేవు, పాండురంగపురం, రామాపురం బీచ్ల అభివృద్ధితో పర్యాటక రంగం మరింత ప్రాచుర్యంలోకి రానుందని అన్నారు. ఆయన వెంట జిల్లా పర్యాటక శాఖ అధికారి షేక్ అలీ అస్గర్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, సిబ్బంది తదితరులు ఉన్నారు. మీరు నాకు ఎప్పుడు ప్రోగ్రెస్ చెప్పేటప్పుడు లాస్ట్ వీక్, ఈ వీక్ కంపారిజన్ ఫోటో ఉండాలి, లేదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్ ఉండాలి. సో దానికి సరిపడా ఫోటోగ్రాఫ్స్, డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీది. ప్లీజ్ ఎన్షూర్ దట్. నౌ పాట్ హోల్ ఫ్రీ రోడ్. నెక్స్ట్ లైక్ పట్ల, పెద్దనందిపాడు, గుంటూరు, చీరాల, తెనాలి, చందోలు, పన్ను. సబ్మిట్ చేశాను సార్. 3 శాంక్షన్స్ వచ్చాయి, రిమైనింగ్ అవైటింగ్ సార్. అంటే అది ఎందువల్ల శాంక్షన్ రాలేదు? పర్సూ చేయాలా? సార్ వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ లో పంపించారు సార్. శాంక్షన్ వస్తుంది. సబ్ డివిజన్ ఇస్ 245 kilometers ప్రీవియస్. సార్ మెయింటెనెన్స్ అంటే 1 year కి యాన్యువల్ మెయింటెనెన్స్, ఇయర్ మొత్తము ఎక్కడ రోడ్డు, జంగిల్ క్లియరెన్స్, వెంట్ క్లియరెన్సెస్, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం చేసే యాక్టివిటీస్ ఇవన్నీ యాన్యువల్ మెయింటెనెన్స్ కింద ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తారు సార్.
పూర్తిగా రెన్యువల్ చేస్తాం సార్. కొంచెం రిచ్ మిక్స్ అంటే బియ్యం బీసీ ఎలాంటి యూజ్ చేసేసి రెన్యువల్ మొత్తం రోడ్డు మొత్తం రెన్యువల్ చేస్తాం సార్. సూర్యలంక సముద్ర తీరం వద్ద పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. స్వదేశీ దర్శన్ కార్యక్రమంపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. షాపులను పక్కకు మార్చాలని సూచించారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. సూర్యలంక దగ్గర వచ్చేసరికి 10 షాప్స్ మనం ఫిష్ ఆంధ్ర కింద ఇచ్చాం సార్. ఇంకొక 7 అయితే ఆ పక్కనే పెట్టుకుని వాడు చేస్తున్నారు కదా సార్. మేము అయితే యూనిట్లు అయితే వాళ్ళకి శాంక్షన్ చేయలేదు సార్. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సార్ ఆ పక్కన డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్, ఆ ల్యాండ్కి అవతల చివర్లో. అక్కడ వాళ్ళు మాకు ఇస్తే మేము అక్కడ డెవలప్ చేసుకుంటామండి అని చెప్తున్నారు సార్. ఓకే, అంటే సైట్ ఓపెన్ సైట్ ఉంది సార్, అది మాకు అక్కడ ఇస్తే మేము చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో ఎంపీడీఓ గారు హరి గారు. నమస్తే సార్. ఎస్ సార్. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ ఫిష్ ఆంధ్ర వాళ్ళని తర్వాత ఈ మనకు అక్కడ ఉన్న ఏం షాప్స్ ఉన్నాయి, యూ హ్యావ్ ఆల్రెడీ ఫిష్ ఆంధ్ర కాకుండా వేరే షాప్స్ ని ఆల్రెడీ మీరు షిఫ్ట్ చేశారు కదా, డెమాలిషన్ అయిపోయింది. 39 షాప్స్ షిఫ్ట్ చేశారు సార్. ఎక్కడికి షిఫ్ట్ చేశారు? షెల్టర్ బ్యాక్ సార్, సైక్లోన్ షెల్టర్ బ్యాక్. సైక్లోన్ షెల్టర్ బ్యాక్ సైడ్ అంటే పోలీస్ స్టేషన్ ఆనుకొని ఇప్పుడు ఎస్ సార్. ఆ ఆలయం వెనక. ఎస్ సార్. ఓకే, సో ఆ ఒక ల్యాండ్ ఉంది కదా షెల్టర్, సైక్లోన్ తుఫాన్ షెల్టర్, ఆ ఆలయం అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగిందన్నారు. సైక్లోన్ షెల్టర్ తర్వాత పోలీస్ స్టేషన్ తర్వాత ఖాళీ ప్లేస్ ఉంది కదా, రోడ్ పక్కన సైక్లోన్ షెల్టర్ పక్కన పోలీస్ స్టేషన్, వింటున్నారా అస్గర్? సో దాని పక్కన ఖాళీ ప్లేస్ ఉంది, అదొక మొక్క. ఇట్స్ విత్ అస్ పంచాయత్. అక్కడ ఫిష్ ఆంధ్ర వాళ్ళు కూడా ఆ లైన్ లో వాళ్ళని షిఫ్ట్ చేయండి. ఓకే, వాళ్ళు దే విల్ బి ఫేసింగ్ దే విల్ బి ఫేసింగ్ బాపట్ల. దే నాట్ ఇప్పుడు దే ఆర్ ఫేసింగ్ సూర్యలంక. మనం ఇట్లా షిఫ్ట్ చేయడం వల్ల దే విల్ ఫేస్ బాపట్ల. అయితే వాళ్ళకి ఆ మెయిన్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. క్లియర్? క్లియర్. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరి సమేత బద్రి కేదారేశ్వర శివాలయంలో శివస్వాములకు దాతల సహకారంతో నిర్వహిస్తున్న చద్ది కార్యక్రమం 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అర్చక స్వామి వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో దొంతుపేణ బ్రహ్మారెడ్డి సుజాత దంపతుల అభిషేకాలు, విశేష పూజలు, అష్టోత్తర శతనామ పూజలు చేశారు. అనంతరం స్వాములకు చద్ది అందించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్య స్వామి తదితర స్వాములు పర్యవేక్షణ చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ విష్ణు ఆదిత్య గణపతి అంబికా సహిత శ్రీ గంగాగురి సమేత బద్రి కేదారేశ్వర స్వామి ఆలయంలో జనవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు అంటే శివరాత్రి వరకు శివదీక్ష. ఈ ప్రాంగణంలో వారు ఒక పీఠం పెట్టుకుని స్వామివారికి ప్రతిత్యమ విశేష పూజలతో, అభిషేకాలతో, ప్రతిత్యమ అన్నదానంతో ఈ కార్యక్రమం జరపబడుతున్నది. భక్తులందరూ కూడా ఎంతో సహకరించి అన్నదాన కార్యక్రమానికి ప్రతినిత్యము జరుపుతున్నారు. స్వామివారి ప్రతినిత్యము అభిషేకం ప్రతిరోజు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నామాలతో ఈ ప్రాంగణం అంతా శోభిల్చున్నది. సోమవారం 15వ తారీఖు వరకు, ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి వరకు ఈ కార్యక్రమం జరుగుతుందండి. పర్యాటక అభివృద్ధి పనులు ముమ్మరంగా ముందుకు వెళ్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పర్యాటక శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆల్రెడీ జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ని తెచ్చుకున్నాము. ఆయనకి ఇక్కడ మన కలెక్టరేట్ లోనే ఒక ఆఫీస్ ఇచ్చాము. కంప్యూటర్స్, టేబుల్, ప్రింటర్ అన్ని పరికరాలు ఇవ్వడం జరిగింది. 3 ఎంప్లాయీస్ కూడా డెప్యుటేషన్ ఇచ్చి చేయటం జరిగింది. సో ఇప్పుడు టూరిజం పనులు చాలా ముమ్మరంగా జిల్లాలో ముందుకే. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆలయ 18వ వార్షిక వేడుకలు 3 రోజుల పాటు జరుగుతాయని శ్రీ విద్యా చైతన్య పీఠం పీఠాధిపతి భార్గవ్ తెలిపారు. కర్లపాలెం మండలం నల్లమోతు వారిపాలెం గ్రామం జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరి దేవాలయంలో అమ్మవారి 18వ ప్రతిష్ఠ వార్షికోత్సవ కార్యక్రమాలు పీఠాధిపతి భార్గవ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రారంభమయ్యాయి. అర్చక స్వామి భువనగిరి వెంకట శాస్త్రి ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, అఖండ దీపారాధన, ఆదిశేష స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోదుగుల సాంబిరెడ్డి, మాడ శ్రీనివాసరావు, గుర్రాల వెంకటరామారావు, మాడ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మన నల్లమోతు వారిపాలెం గ్రామంలో
శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పీఠాన్ని స్థాపించి 17 సంవత్సరాలు పూర్తయ్యి ఈ రోజున 18వ సంవత్సరం ప్రతిష్ట వార్షికోత్సవ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతున్నాయి. 18 సంవత్సరాల క్రితం మన స్వామి సద్గుణానందజీ గారి చేతుల మీద గుండా అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పీఠాన్ని ఎంతోమంది భక్తులు శ్రద్ధాభక్తులతో కూడా ఈ యొక్క పీఠాన్ని స్థాపించుకున్నారు. 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలో ఈ రోజున ముందుగా మొదటి రోజున గణపతి పూజ పుణ్యావాచనము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మొదటి రోజున ఆదిశేష స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. అనంతరం రేపు రెండవ రోజున మన లలితా త్రిపుర సుందరి అమ్మవారికి మానసాదేవి అమ్మవారికి కూడా అత్యంత వైభవోపేతంగా పంచామృత స్నానంతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మూడవ రోజున మనకి మాఘ పంచమి రోజున మనకి ప్రతిష్టా కార్యక్రమం జరిగిన రోజున ఆ రోజున శుక్రవారం కుబేర పాశుపత హోమంతో అత్యంత వైభవోపేతంగా హోమము, అనంతరం పూర్ణాహుతి, తర్వాత గంగా లలితా త్రిపుర సుందరి సమేత మహాచంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. శ్యామల నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ బగళముఖి అమ్మవారి ఆలయంలో మాఘమాసం ప్రారంభం నుండి శ్రీ రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడారు. ఈ నెల 28 వరకు జరుగుతాయని, ఈ సందర్భంగా శ్రీ అమ్మవారికి వివిధ రూపాల్లో విశిష్ట అలంకారాలు జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నవరాత్రుల్లో భాగంగా ఈ నెల 23వ తేదీ శుక్రవారం రోజు శ్రీ పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతాయని, అక్షరాభ్యాసం చేయని విద్యార్థులను ఆలయానికి ఆహ్వానించి అమ్మవారి సమక్షంలో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం జరిపి చిరంజీవులకు పలపలు ఉచితంగా దేవస్థానం తరపున అందిస్తామని తెలిపారు. ఈ సదవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోటి చక్రధర్ రెడ్డి యువజీ నరసింహమూర్తి తెలియపరిచారు. శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 19వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు శ్రీ రాజశ్యామల అమ్మవారి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభం అయ్యాయి. ప్రతిరోజు కూడా శ్రీ అమ్మవారికి విశేష అలంకారములు, విశేష పూజా కార్యక్రమాలు, మరి సామూహికంగా భక్తుల చేత కుంకుమార్చనలు ఇవన్నీ కూడా జరిపించి వచ్చిన భక్త కోటికి అందరికీ కూడా తీర్థప్రసాద వినియోగాలు జరిపిస్తున్నాం. ఇందులో భాగంగా 5వ రోజు శ్రీ పంచమి అంటే ఈ నెల 23వ తారీఖు శుక్రవారం రోజున శ్రీ పంచమి సందర్భంగా సరస్వతి పూజా కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుతాయి. ఈ సందర్భంగా సరస్వతి పూజా కార్యక్రమాలు జరిపి అక్షరాభ్యాసం చెయ్యని చిరంజీవుల చేత సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము. కాబట్టి మరి భక్తులు 50 మంది కూడా తమ తమ చిన్నారులను ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో జరిగేటువంటి సరస్వతి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ అమ్మవారి ప్రసాదమైనటువంటి పలకా బలపం అవన్నీ కూడా ఆ చిరంజీవులకు దేవస్థానం తరపున ఉచితంగా ఇవ్వడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము. కనుక 50 మంది విచ్చేసి సరస్వతి పూజా కార్యక్రమం ఈ నెల 23వ తారీఖు శుక్రవారం రోజున జరిగే కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. ఇసుక లారీల దాటికి వంతెన ధ్వంసమైంది. సంఘటన పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం సమీపంలో చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం సమీపంలో ఇసుక లారీలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో సందోలు పిట్టలవానిపాలెం గ్రామాల మధ్య కాలువపై గల వంతెన ధ్వంసమైంది. టన్నుల కొలది లోడుతో లారీలు అతి వేగంతో తిరుగుతుండటంతో వంతెన పగిలి ప్రమాదకరంగా మారింది. ఇసుక అక్రమార్కులు కొత్తపాలెం సమీపంలోని చెరువుల నుండి ప్రతిరోజు ఇసుకను తరలిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తీత చెరుకుపల్లి మండల పరిధిలో జరుగుతుందని పిట్టలవానిపాలెం మండల అధికారులు పట్టించుకోవడం లేదు. పిట్టలవానిపాలెం మండల పరిధిలోకి ఇసుక లారీలు వెళ్తున్నాయని చెరుకుపల్లి మండల అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విధంగా 2 మండలాలకు సమీపంలో ఉండడం వల్ల ఏ ఒక్కరూ చర్య తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ఆగడాలు కట్టుకట్టవేయాలని, ధ్వంసమైన వంతెన నిర్మాణ పనుల్ని చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
దివ్యాఖండ దీప శతాబ్ది మాతాజీ జన్మ శతాబ్ది వసంత పంచమి సందర్భంగా లోక కళ్యాణార్థం బాపట్ల పట్టణంలో కలశ యాత్రను భక్తులు నిర్వహించారు. స్థానిక భావనారాయణ స్వామి దేవాలయం వద్ద నుండి 108 కలశాలతో గాయత్రి మంత్రం పఠిస్తూ మహిళలు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన సహస్ర దీప యజ్ఞం, 23వ తేదీన గాయత్రి మహాయజ్ఞం జరగనుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యాటక అభివృద్ధి పనులు ముమ్మరంగా ముందుకు వెళ్తున్నాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. లోక కళ్యాణార్థం 108 కలశాలతో గాయత్రి మంత్రం పఠిస్తూ ర్యాలీ నిర్వహించిన భక్తులు. ఘనంగా నవరాత్రుల ఉత్సవాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.